రెడ్డిగా కరూరు తొక్కిసలాట ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. కరూరులోని హాస్పిటల్స్ లో బాధితులను పరామర్శించారు. డాక్టర్లను కలిసి బాధితుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. ఇక బాధిత కుటుంబాలను కూడా ఆయన కలిశారు. తమిళనాడు రాష్ట్ర చరిత్రలో ఒక రాజకీయ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఎప్పుడూ ప్రాణాలు కోల్పోలేదన్నారు స్టాలిన్. తాను తీవ్ర బాధతో హాస్పిటల్లో నిలబడి ఉన్నట్లు చెప్పారు. కరూరులో జరిగిన ఘోర ప్రమాదాన్ని వర్ణించలేకపోతున్నామన్నారు. బరువెక్కిన హృదయంతో ప్రాణాలు కోల్పోయిన వారికి నేను నివాళులర్పిస్తున్నానని చెప్పారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకూడదన్నారు స్టాలిన్. మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం, గాయపడిన వారికి ₹1,00,000 ఎక్స్గ్రేషియా ప్రకటించింది సర్కార్. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. విచారణ కమిషన్ నివేదిక వచ్చిన తరువాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ముఖ్యమంత్రి స్టాలిన్. ఇక తొక్కిసలాట ఘటనలో ఇప్పటి వరకు 39 మంది మృతి చెందారు. మరో 46 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో 10 మంది పిల్లలు, 17 మంది మహిళలు, 11 మంది పురుషులు ఉన్నారు. గాయపడిన వారిలో 20 మంది పరిస్థితి సీరియస్ గా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కరూరు తొక్కిసలాట ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. కరూరులోని హాస్పిటల్లో బాధితులను పరామర్శించారు. డాక్టర్లను కలిసి బాధితుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. బాధిత కుటుంబాలను కూడా ఆయన కలిశారు. తమిళనాడు రాష్ట్ర చరిత్రలో ఒక రాజకీయ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఎప్పుడూ ప్రాణాలు కోల్పోలేదన్నారు స్టాలిన్. తాను తీవ్ర బాధతో హాస్పిటల్లో నిలబడి ఉన్నట్లు చెప్పారు. కరూరులో జరిగిన ఘోర ప్రమాదాన్ని వర్ణించలేకపోతున్నామన్నారు. బరువెక్కిన హృదయంతో ప్రాణాలు కోల్పోయిన వారికి నేను నివాళులర్పిస్తున్నానని చెప్పారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకూడదన్నారు స్టాలిన్. వాళ్ళకు 10 లక్షల పరిహారం, గాయపడిన వారికి ₹1,00,000 ఎక్స్గ్రేషియా ప్రకటించింది సర్కార్. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. విచారణ కమిషన్ నివేదిక వచ్చిన తరువాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ముఖ్యమంత్రి స్టాలిన్. ఇక తొక్కిసలాట ఘటనలో ఇప్పటి వరకు 39 మంది మృతి చెందారు. మరో 46 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో 10 మంది పిల్లలు, 17 మంది మహిళలు, 11 మంది పురుషులు ఉన్నారు. గాయపడిన వారిలో 20 మంది పరిస్థితి సీరియస్ గా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. తమిళనాడు కరూరు తొక్కిసలాట ఘటనలో ఇప్పటి వరకు 39 మంది చనిపోయారన్నారు డీఎంఈ డైరెక్టర్ సుగంధి రాజకుమారి. ఇంకా 52 మందికి హాస్పిటల్లో చికిత్స అందుతోందన్నారు. 2 పేషెంట్ల పరిస్థితి సీరియస్ గా ఉందని, వారిని వెంటిలేటర్పై ఉంచామన్నారు. మధ్యాహ్నం వరకు పోస్టుమార్టాలు పూర్తి చేసి డెడ్ బాడీలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు డీఎంఈ డైరెక్టర్ సుగంధి రాజకుమారి. Total number of dead bodies we received is 39 and inpatient number 52. Only 2 patients are critical on ventilator. Only two patients are in critical condition on ventilator. Others are okay. Before afternoon, definitely we will send all the bodies, finish the postmortem and send the bodies. So accommodation, food and other things have been arranged by the government. So there won't be no problem. Yeah, body postmortem over. 39 already finished. Total number of dead bodies we received is 39 and inpatient number 52. Only 2 patients are critical on ventilator. Only two patients are in critical condition on ventilator. Others are okay. Before afternoon, definitely we will send all the bodies, finish the postmortem and send the bodies. So accommodation, food and other things have been arranged by the government. So there won't be no problem. Yeah, body postmortem over. 39 already finished. Total number of dead bodies we received is 39. కరూరు తొక్కిసలాటపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తమిళనాడు కరూరులో టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రసంగించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 39 మంది చనిపోయారు. ఈ ఘటన తనను ఎంతో కలిచివేసిందన్నారు కనుమొళి. యుద్ధ ప్రాతిపదికన అవసరమైన సహాయం అందించాలని ట్వీట్ చేశారు.
తమిళనాడు కరూర్ ప్రభుత్వ హాస్పిటల్ను సందర్శించారు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్. మృతులకు నివాళులర్పించారు. మార్చురీ విభాగం దగ్గర చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇక బాధితులకు ధైర్యం చెప్పారు. చికిత్స పొందుతున్న వారిని కలుసుకొని వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని డాక్టర్లను ఆదేశించారు ఉదయనిధి. కాగా నిన్న రాత్రి కరూర్లో విజయ్ ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాట జరిగి 39 మంది మృతి చెందారు. మరోవైపు తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటన భద్రతా వైఫల్యమేనన్నారు అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి. సెక్యూరిటీ కల్పించి ఉంటే ప్రమాదం జరిగేది కాదన్నారు. పోలీసులు ప్రతిపక్ష పార్టీల కంటే అధికార పార్టీకి మాత్రమే భద్రత కల్పిస్తున్నారని ఆరోపించారు. గతంలో అన్నా డీఎంకే సభలకు కూడా పోలీసులు సరైన సెక్యూరిటీ ఇవ్వలేదన్నారు. కరూరు తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారిని పరామర్శించారు అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి. ఇక బాధితులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు తమకు సమాచారం ఉందన్నారు పళనిస్వామి.